రేయ్ పాప మార్కెట్ రోడ్ లో ఉంది, తొందరగా వచ్చేయండి రా. పరిగెత్తవే, ఇప్పుడు పరిగెత్తవే. ఇట్రా చెప్తా, ఇట్రా. ఏమైంది? వాళ్ళు నన్ను నన్ను ఏయ్, మేము 6 మాత్రమే, ఎక్స్ట్రా ఒక్కడు లేడు. డబ్బులు కరెక్ట్ గా ఇచ్చేస్తాం. ఎంత కావాలంటే అంత తాగు. మధ్యలో నువ్వెవడ్రా? దీనికి బ్రోకర్వా? రేట్ ఎంతో కనుక్కొని చెప్పు బే. పట్టుకోండి. అరే గట్టిగా పట్టుకోండి. ఈ టైంలో బయటకు వచ్చి ఎందుకంటే మా ప్రాణాలు తీస్తున్నారు? ఏ ఊరు మీది? మీ పేరేంటి? నా పేరు ఉషా అంటారు. అన్ని లోపల క్లోజ్ చేయరా. వైజాగ్ పక్కన పెందుర్తి. మా అమ్మగారు తమ్ముడు నీలకంఠుడు ఇంకా వాడి స్నేహితుడు చంద్రు కలిసి నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఈ ఊరికి తీసుకొచ్చి అయ్యో మర్చిపోయానే. అమ్మాయిలు ఎక్కువగా ఉన్న చోట్లో నన్ను బంధించాలని చూశారు. రాత్రి అయితే మగాళ్ళు ఎక్కువగా వస్తున్నారు, కూర్చుని బిర్యానీ తింటున్నారు, మందు ఎక్కువగా తాగుతున్నారు. ఆ తర్వాత పక్కలో పడుకోమంటున్నారు. ఆడజాతిగా పుట్టుండకూడదు. ఆ తర్వాత నేను మనసుని దృఢం చేసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. నేను ఒక చోట నిలబడి మాట్లాడలేవా ఏంటి? డ్రామాలు చేస్తున్నావా? పేదవాళ్ళు మాట్లాడేది మీకు డ్రామాలా కనిపిస్తుందా స్వామి? వాసనేదో తేడాగా ఉంది. తాగావా ఏంటి? అది అది ఆ రౌడీలు గొడవ పడేటప్పుడు నా మీద వంపేశారు. తూలుతో మాట్లాడుతుంటేను 2 పెగ్గులేసావేమో అని అడిగాను. పేదవాళ్ళంటే మీకు తాగుబోతులా స్వామి? వాసన వస్తే ఏంటని అడిగాను. సరే ముందు చెప్పు. చెప్పండి. నువ్వు చెప్పు. నా పేరు ఉషా. మా ఊరు వైజాగ్ పక్కన. అది చెప్పావు కదా, తర్వాత చెప్పు. తర్వాత అయ్యో నాకు చాలా ఆకలిస్తుంది స్వామి. నాకు కాస్త భోజనం ఇప్పించండి స్వామి. మేమేం పెట్టినా పెట్టకపోయినా భోజనం పెడతాం గానీ రా. నన్ను మా ఊర్లో వదిలేండి స్వామి. నేను ఊరికి వెళ్ళాలి స్వామి. సర్లే వదిలే, బస్సు ట్రైన్ ఎక్కిస్తాను. ఊరికి వెళ్తూగానే నువ్వు హాయిగా మీ ఊరికి వెళ్ళిపోవచ్చు. ముందు ఏదైనా తిందాంరా. డబ్బులు ఇవ్వక్కర్లేదులేరా. వైజాగ్ మీది? కాదు, మరి ఇంకెక్కడ? వైజాగ్ పక్కన పెందుర్తి.